ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి లెక్కలేని నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు బైబిల్ క్లాస్కి చేరవచ్చిన నా సహోదరి సహోదరులు మీ అందరికీ క్రీస్తు రామన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ నేర్చుకుంటూ మరి బలపడుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా పరిచర్యకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి తాటిపూడి క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని మన వాక్య యొక్క పరిచర్యలోకి వెళతాం. ప్రార్థన అందరూ నిశ్శబ్దంగా ప్రార్థన ఇచ్చినట్లయితే ప్రార్థన ద్వారా విలువైన దేవుని సంగతులు మనం నేర్చుకుంటాం. సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు పరమందు ఆశీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని స్తోత్రాలు స్తుతులు తెలియపరుస్తుంది. తండ్రి, మమ్మల్ని ప్రేమించి గడిచిన తండ్రి గురువారం నుంచి గురువారం దగ్గర కాపాడి సజీవుడిగా ఉంచి ఈరోజు మీ సన్నిధిలో మేము జీవించగలిగిన భాగ్యాలు మాకు ఇచ్చారు. ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఒత్తులు, మరి తండ్రి లోపల ఎన్ని కార్యాలు ఉన్నా తండ్రి అవన్నీ విడిచిపెట్టి మీ సన్నిధిని తండ్రి మేము వినియోగించుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మీ పని చేయగలిగిన ధన్యత మాకు ఇచ్చారు. కేవలం మాకున్న భక్తి, ఆసక్తి సమస్తం మీ వాక్యం ద్వారా మాకు ఏర్పడినది తండ్రి. మరి గర్వించక అతిశయంగా మేము ఉండకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని తండ్రి మీ పనిలో విధేయులమై మరి దేవుని పని చేసే యోగ్యత, ఆ భాగ్యం దేవుడు నన్ను ప్రేమించాడన్న ఆలోచన మా అందరికీ దయచేయండి. మేము ఎవరమో మీ ముందు గొప్ప కాదు తండ్రి, దీనులు గడుపేదలం తండ్రి. మమ్మల్ని హెచ్చించి తండ్రి మీ వాక్యం ద్వారా మీ సంఘంలో మీ బిడ్డలుగా ఎదగలిగిన స్థితిని మాకు ఇచ్చారు. క్రీస్తు మమ్మల్ని ప్రేమించి మా కొరకు బలియాగమై తండ్రి ఆయన కాచిన రక్తం మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చగలిగి తండ్రి అని ప్రార్థించి మేము ముందుండగలిగిన స్థితిని మాకు ఇచ్చారు. ఆ కుమారుడైన క్రీస్తే లేకపోతే మాకు ఈ అర్హత లేదు తండ్రి. మీరు ఇచ్చిన భాగ్యాన్ని, అర్హతను కాపాడుకుంటాం. బ్రతికినంతకాలం నమ్మకంగా ఉండి మీ పని చేయగలిగిన స్థితిని మాకు ఇవ్వండి. ముఖ్యంగా ఈరోజు మీ వాక్యాన్ని మేము వినగలిగి నేర్చుకోగలిగిన భాగ్యాన్ని ఇచ్చారు. వినే మనసును మాకు ఇవ్వండి, నేర్చుకునే తలంపులు మాకు దయచేయండి. మరి తండ్రి మాకు తెలియని ఎన్నో సంగతులు నేర్పించి మన వాక్యంలో భక్తులు స్థిరపరచమని వింటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే ఇంకా రావాల్సిన వారిని త్వరగా నడిపించండి. వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. అసత్యము, అబద్ధము మా నోటి నుంచి రాకుండా కాపాడండి. మీ లేఖనాలు తండ్రి మరి స్వలోపాలకే తండ్రి తప్పుదారి పట్టించేవారుగా ఉండకుండా మీ లేఖనం ఏమవుతే చెప్తుందో ఆ మాటలు వివరించగలిగిన జ్ఞానం మాకు ఇచ్చి మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోమని ఆయా ప్రాంతాల్లోని మైక్ శబ్దం ద్వారా, ముఖ్యంగా లైవ్ ద్వారా కూడా మీ వాక్యాన్ని అంటున్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటాం. తండ్రి వాక్యంలో బలపరచండి. ఎక్కడున్న సత్యాన్ని అనుసరిస్తూ మీ నా మనసు నెరిగి పనిచేయగలిగిన స్థితిని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. ఎన్నో మాటలు తండ్రి దేవుడు మనం ప్రేమించి మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరత మనందరి మీద. ఈరోజు కొన్ని మాటలను మనం నేర్చుకుంటాం. ఫలం గురించి. ఫలం అనగానే మనకు తెలుసు ఆత్మఫలం. మనం ఇవన్నీ ఆలోచన చేస్తాం. అయితే దావీదు గారు ఒక మాట అంటున్నారు. ఆ మాటను చదివి మనం ఈరోజు పాఠంలోని కాదు. మొదటి కీర్తన 1వ అధ్యాయం చూడండి. కీర్తన మొదటి అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాం. దావీదు గారు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఎప్పుడు అతడు అని అన్నాడు దావీదు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదే. అర్థమవుతుందా?
నీటి కాలువల యొరను నాటబడినదే. అంటే ఇంతకీ ఒక మాట అర్థం చేసుకో, కాలువ దగ్గర ఉన్న చెట్టు గురించి మాట్లాడుతున్నాడా ఈ మాటలో? అమ్మా, అతడు అన్న పదం మనం తీసుకోవాలి. ఒక విశ్వాసుని గురించి చెప్తున్నాడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదే అంటే పోలిక చెప్తున్నాడు. అంటే ఒక నీటి కాలువల యొరను అంటే ఆ సమృద్ధికరమైన నీటి దగ్గర ఉన్న వృక్షం ఎలా ఉంటుందో దాన్ని పోల్చి విశ్వాసి గురించి మాట్లాడుతున్న మాటలు. ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు గారు మాట్లాడుతున్నారు. ఓకేనండి, దావీదు గారు మాట్లాడుతున్నారు. అతడు నీటి కాలువల యొరను నాటబడాలట. ఇప్పుడు నీటి కాలంలో ఎవరైనా వృక్షం ఎలా ఉంటది? ఎండిపోతా ఉంటుందా? ఆకులు రాలిపోతా ఉంటాయా? లేదండి. ఎప్పుడు ఎలా ఉంటది? పచ్చగా ఉంటది, బ్రతుకు ఉంటది. అవునా? అలా విశ్వాసుల గురించి చెప్తున్నాడు అతడు అని. అంటే అలా సంఘములో ఉండాలట. మీకు అర్థమవుతుందండి? అంటే దేవుని మందిరంలో నాటబడాలి. ఓకేనండి, అలా ఆ వృక్షంలాగా దేవుని సన్నిధిలో ఉండాలి అని చెప్తున్నాడు. అతడు అంటే ఎవరు? 2 వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు అంటే వాక్యం చదవడంలో ఆనందం రావాలట ఇశ్రాయేలీకి. ఓకేనండి, దావీదు గారు చెప్తున్నారు కాబట్టి ధర్మశాస్త్రం అన్నాడు. యోహాను గారు చెప్తున్నారు కాబట్టి క్రొత్త నిబంధన అన్నాడు ప్రకటన గ్రంథం. అవునా? దేవరాత్రం ధ్యానించాలన్నాడు. అక్కడ వాక్యమును వినువాడును, చదువువాడును, గైకొనువాడు మరీ ధన్యులని మాట్లాడతాడు శిష్యుడైన యోహాను గారు. అంటే ఇప్పుడు వాక్యం చదివేవారు ఎప్పుడు కూడా ధన్యులు. అందుకనే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు అంటే వాక్యం చదవడానికి హ్యాపీగా ఉండాలట, సంతోషం రావాలట. దేవారాత్రులు దానిని ధ్యానించువాడు దేని? దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని దేవారాత్రులు ధ్యానిస్తుంటే ఏమవుతున్నాడట? ధన్యుడు అవుతున్నాడట. ఆ ధన్యత ఏంటో 3వ వచనంలో చెప్పాడు. అతడు నీటి కాలవల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండు. అతడు చేయనిదంతయు అది. అంటే ఒక కాలువ దగ్గర ఉన్న చెట్టు ఎప్పుడు ఎలా పచ్చగుండి ఎదుగుతుందో, ఫలాలు ఎలా ఇస్తుందో, ఫలాలు ఇస్తూ తన ఆశలను ఎలా తీరుస్తుందో విశ్వాస దేవుని సంఘంలో నాటబడితే గనక, అంటే దేవుని సన్నిధిలో నిత్యము బ్రతికితే గనక, ఓకేనండి, ఆ కాలంలాగా మనం దేవుని సన్నిధిలో ఉండాలని చెప్తున్నాం. ఆ నీరు ఏంటంటే వాక్యం. ఓకేనా? అక్కడ ఆ నీరేమో చెట్టును బ్రతికిస్తుంటే వాక్యమేమో విశ్వాసిని బ్రతికిస్తుంది. ఓకేనండి, బ్రతికే కోలిది, బలమయ్యే కోలిది ఏమవుతుంది? ఫలాలు వస్తున్నాయి. విశ్వాసం కూడా ఏం చేయాలి? అలా వాక్యములో భక్తిలో ఫలించాలంట. ఫలిస్తూ ఉంటేనంట సఫలమవుతుందట. దాని అర్థం ఏంటంటే భక్తులు దేవుడు ఏదైతే మన ద్వారా సాధించాలని అనుకున్నాడో అది సఫలం చేయగలమట. ఓకేనండి, ఓకే. అందుకని అన్నాడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా ఉంటాడు. ఎవరో ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతున్న విశ్వాసి. ఓకేనండి, మన తినే ఫలము అంటే ఫలాన్ని బైబిల్లో గ్రంథం ఫలాల్ని డివైడ్ చేస్తూ మాట్లాడిన మాటలు ఏంటంటే కొన్ని ఫలాల గురించి మాట్లాడింది బైబిల్ గ్రంథం. ఓకేనండి, ఫలములు. ఓకే, ఆ ఫలములో ఉన్న భావాలను ఈ రోజు మనం నేర్చుకుందాం. ఎన్ని భావాల్లో ఫలాల గురించి మాట్లాడారు? మొదటిది వృక్ష ఫలం. ఆది కాండంలోనికి మనం వెళ్దాం. మొదటిది వృక్ష ఫలం. ఆది కాండము 1:29 చదువుతాం. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చును. ఎవరికి? మీకు అంటే నరులకు. ఓకేనా? అప్పుడు అక్కడ నరుడు ఎవరంటే ఆదామవ్వ. ఇంటికి చెప్పాలంటే ఆ మాట పలికినప్పటికీ ఇంకా ఆదామవ్వలు కూడా నిర్మించబడలేదు. ఓకేనండి, నిర్మితం కాల.
అంటే ఇప్పుడు ఆదామవ్వలను దేవుడు నిర్మించాలనుకున్నప్పుడు నరుల కొరకు ఏం సిద్ధపరచాలనుకున్నాడు అంటే భూమి మీద వృక్ష ఫలాలు. భూమి మొలిపించుడుగా కానీ మనం పలకగానే మొలిసినయే లేవా? అందుకని అన్నట్టు చూడాలి మాత్రం దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అంటే ఎవరికే? తన పోలికలు చేద్దాం అనుకున్నాడు చూసారా? నరుడు. ఓకే, మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. మీకు అర్థమా? అందుకనే ఎన్నో ఫల వృక్షాలు మనం తింటున్నాము లేదండి ఏమా? డాక్టర్ కూడా ఏదైనా బలహీనమైనప్పుడు ఫలాలు తినండి బలంగా ఉంటాయి, ఫలానా ఫలం తినండి బ్లడ్ పడుతుంది చెప్తున్నాడే లేదా అమ్మా? అంటే ఇప్పుడు ఈ ఫలాలన్నీ ఎక్కడ పెట్టాడట దేవుడు అమ్మా? ఎక్కడ పెట్టాడట? భూమిలో. భూమి మీ కొరకు మొలిపిస్తుంది, మీకు ఆహారమయ్యే ప్రతి వృక్షాన్ని భూమే నిర్మించుకుంటుందని దేవుడు చెప్పాడు. ఓకేనండి. రెండో అధ్యాయంలోకి కూడా రెండో అధ్యాయం తీసారు 16 వచ్చింది. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయంతరముగా అవునా నిర్భయంతరముగా ఏం చేయొచ్చు అంటే భయమేమి లేదు, అభ్యంతరం ఏమి లేదు. ప్రతి వృక్ష ఫలాన్ని ఏం చేయొచ్చు? నిర్భయంతరముగా తినొచ్చు. అంటే దేనికి అభ్యంతరం ఇవ్వలేదట దేవుడు. ప్రతి వృక్ష ఫలాన్ని తినొచ్చని దేవుడు చెప్తూ అభ్యంతరకరమైనది కూడా చెప్పాడు. ఓకేనండి. 17 వచ్చు. అయితే మంచి చెడును తెలుగునిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. అంటే మంచి చెడులు తెలుగునిచ్చి వృక్షాన్ని కూడా ఏదేనులో దేవుడు ఏం చేశాడు? నాటి ప్రతి వృక్ష ఫలాన్ని నీకు ఇచ్చిన నువ్వు ఏం చేయొచ్చు? నిర్భయంతరముగా తినొచ్చు అన్నాడు. అభ్యంతరం ఎక్కడెట్టాడు? మంచి చెడులు తెలివిచ్చి వృక్ష ఫలాన్ని ఏమన్నాడు? తినకూడదు. తింటే ఏమవుతావు అన్నాడు? నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. అంటే నరుని చంపాలనుకున్నాడా బ్రతికించాలనుకున్నాడు? బ్రతకాలనే అనుకున్నాడు. అని అందుకనే చంపేదేదో క్లారిటీగా ఇచ్చాడు. అవునా? నిర్భయంతరంగా నువ్వు తినొచ్చు, అన్ని తింటే నువ్వు బ్రతుకుతావు, మీకు ఆహారం అగినట్లు నిర్మించాను అన్నాడు. అవునా కదా? అభ్యంతరం ఎక్కడెట్టాడు? మంచి చెడులు ఫలములిచ్చే వృక్ష ఫలం దగ్గర పెట్టు. మీరు వాటిని ఏం చేయకూడదు? ముట్టకూడదు, తినకూడదు. తింటే ఏమవుతావు? అది కారణం ఏంటంటే నరుని పరీక్ష కొరకు దేవుడు నిర్మించాడు. దేవుని మాటకి విధేయుడై ఉండాలని అన్ని తినమన్నా తినకూడదు కూడా ఏం చేశాడు? నిర్మించాడు. కానీ ఏం చేశాడు అమ్మా? ఆదాము తినకపోయినా అవ్వ తీసుకున్నదే. తన పాపములు ఏం చేసింది? ఆదామును కూడా పాలిభాగస్తులు చేసింది. ఆజ్ఞలు మీరెలా ప్రవర్తింపజేసింది అపవాది. ఇవన్నీ తెలుసు. అంటే ఇవి భూ ఫలాలు అనమాట, భూమి వృక్ష ఫలాలు అనమాట. భూమి కొరకు ఇచ్చింది. 2వ పాయింట్లోకి వెళ్తాం. గర్భఫలం. ఓకే, అర్థమైందా? అతడు తన కాలం మంది ఏమవుతాడు అన్నాడు? ఫలం ఇచ్చు చెప్పలేవు. ఓకే, దేవుడు కూడా ఏం చేశాడు? నరులకు ఫలాలు ఇచ్చాడు, బ్రతికించే ఫలం. ఓకే, ఈ భూమి మీద మనం బ్రతకడానికి, మనం తినడానికి ఏం చేశాడు? ఫలాన్ని ఇచ్చాడు. మన జీవితంలో ఒక భాగం అన్నమాట. గర్భఫలం గురించి కూడా మనం చదువు. 2వ పాయింట్ అంటే గర్భఫలం. ఆదికాండం 30:2 చదువుతాం. ఆదికాండం 30:2. యాకోబు కోపము రాహేలు మీద కోపం రగులుకున్నదంటే ఎవరికి? యాకోబుకి. ఎవరి మీద? రాహేలు మీద. రాహేలు ఎవరు? భార్య. ఓకేనా? ఎంతటి భార్య అంటే అమితంగా ప్రేమించిన భార్య. ఆవిడ కొరకు 14 సంవత్సరాలు కాలేదానం చేసి, అవునా, కొలువు చేసి. ఎవరికి? లాభానికి. ఓకేనా? అయితే ఈవిడ మీద ఎందుకు కోపడ్డాడు? అంత ప్రేమించిన ఆయన కారణం అక్కడ చెప్తున్నాడు చూడండి. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా
అంటే ఇప్పుడు రాహేలుకి ఏమవ్వలేదు ఈయన అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రాహేలుకి ఎవరు లేరు, పిల్లలు లేరు, గర్భఫలం లేదు, దేవుడు ఇయ్యలేదట. ఓకేనా? నేను గర్భఫలం ఇయ్యకపోయినా దేవుడికి ప్రతిగా నేను ఉన్నానా అన్నాడట. ఎవరు మాట్లాడుతుంటా? యాకోబు మాట్లాడుతున్నాడు. ఎవరితో? రాహేలుతో. అంటే అక్కడ ప్రశ్న మనకు అర్థమైంది, గర్భఫలం నువ్వు నాకు ఇవ్వాలని అట్టుకున్నదట. ఎవరో? రాహేలు. ఎవరిని? యాకోబు. ఇవ్వకపోతే ఏం చేస్తానన్నదే అది, నువ్వు గర్భఫలం ఎత్తే బ్రతుకుంటాను, లేకపోతే ఏమవుతాను? చచ్చిపోతాను. చావమంటావా గర్భఫలం ఎత్తావా అని అడిగితే ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, దేవునికి ప్రతినిధినా నేను. అర్థమవుతుందా? అంటే గర్భఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు ఇచ్చేవాడు, మనుషులు ఇచ్చేది కాదు. కానీ మనుషుల ద్వారా దేవుని ప్రణాళిక నెరవేర్చాలి. అందుకనే కయ్యేలు పుట్టడానికి ఆదాము అవ్వాలని జత చేసి, ఓకేనా, మీరు ఫలించండి అని అన్నాడుగా. అంటే ఇప్పుడు ఆదాము అవ్వలు ఫలించాలంటే ఎవరు కావాలి? ఆదాముకి అవ్వ కావాలి. అందుకు కాబట్టి అవని నిర్మించాడు. వారిద్దరి ద్వారా మొదటి సంతానం, మొదటి గర్భఫలం ఎవరైనా ఉన్నారంటే కయ్యేలు, తర్వాత హేబేలు. ఓకే, అలాగా మానవుని ద్వారా గర్భఫలం భూమి మీద ప్రవేశించడం అనేది జరిగింది. అలా విస్తరించి ఇక్కడ దాకా మన వరకు వచ్చింది గర్భఫలం. ఓకేనండి? అందుకే ఆయన చెప్తున్నాడు, గర్భఫలం దేవుడికి ప్రతిగా నేను ఉన్నానా, నేను ఈకపోవడం వల్ల. అంటే గర్భఫలం ఎవరి వల్ల చెప్తున్నాడు ఇప్పుడు రాహేలుతో? అది కారణం ఏంటి? ఎందుకు అలా అడిగింది? తోటి వాళ్ళకే ఇచ్చాడు, అంతేనా? అక్కగారికి లేయాక ఎవరున్నారో, మరి ఈవిడికి ఇవ్వలేదంటే మరి ఎవరిని అడుగుతుంది? నన్ను అక్కకి ఇచ్చినప్పుడు నాకు ఇవ్వాలి కదా అని అడుగుతుంటే, అమ్మా ఇచ్చేది నేను కాదు, నేను ఇస్తా కదేం బహుమానం కాదు, వస్తువు కాదు, దేవుడు ఇచ్చేది కాబట్టి, నీ అక్కని దేవుడు దర్శించాడు కాబట్టి గర్భఫలం వచ్చింది. ఇప్పుడు నువ్వు కూడా ఎవరిని అడగాల? నన్ను నిలదీయడం కాదు, దేవుణ్ణి అడగాలి అని చెప్తూ గర్భఫలం గురించి వివరించాడు. ద్వితీయోపదేశకాండంలో కూడా మనం వెళ్తాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో ఒక మాట కనపడుతుంది, చూడండి. 28వ అధ్యాయం 4వ వచనం. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలో, నీ దుక్కుడెద్దులు, నీ గొర్రె మేకల మందలో దీవింపబడును. ఎవరు దీవించాలి? నీకు అర్థమవుతుందా? నీ గర్భఫలం ఏమవ్వాలంట అంటే అర్థమే, నువ్వు పిల్లలు కనాలంటే ఎవరు దీవించాలి? అది. అందుకనే మోషే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ భూఫలం దీవించబడుతుంది, నీ పశువుల మందలు, దుక్కుడెద్దులు, గొర్రె మేకల మందలు ఏమవుతాయి? దీవించబడతాయి. ఎప్పుడు? 3వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ప్రాప్తించడం అంటే అర్థం ఏంటి? కలిగి ఉంటావని. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకేమవుతాయి? ప్రాప్తించాలంటే సంపాదించుకుంటావు, అనుభవిస్తావని ఇశ్రాయేలుతో మోషే చెప్తున్నాడు. నీకు ప్రాప్తించును, నీవు పట్టణములో దీవించబడదు, పొలములో దీవింపబడదు. మీకు అర్థమవుతుంది? ఎప్పుడు? ఆయన మాటలన్నీ శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించను. ఆ దీవెనలు ఏంటి? నువ్వు పట్టణములో దీవించబడతావు. అంటే ఏ దేశానికి వెళ్ళినా ఏం చేస్తావు? చేపల పొలము. నీ పొలంలో ఉంటే ఏమవుతావు అంటే అర్థం ఏంటి? నీ పంట కూడా ఫలిస్తుంది అని చెప్పి. అది ఎప్పుడు? ఆయన పని చేస్తూ నీ పని చేసుకుంటే ఆ దీవెని నీకు ఎలా ప్రాప్తించాలో ఆయన కాపాడుకుంటాడు. ఆ దీవెనలు ఏంటో చెప్తూ ఇప్పుడు అన్నాడు, గర్భఫలము, భూఫలము, ఓకేనా, దుక్కుడెద్దులు, నీ పశువుల మందలో, గొర్రె మేకలు ఏమవుతాయి? ఇన్ని దీవించబడాలంటే ముందు నువ్వు చేయవలసిన పని ఏంటి? ఇప్పుడు మనము ఫలిస్తున్నాం, అన్ని సంపాదించుకుంటున్నామంటే ఏమా ఎవరి మాట వింటే? ఒక మాట. దేవుని మాట విన్నోళ్ళకి లేవు ఇవన్నీ. మీకు అర్థమవుతుందా?
అంటే దాని అర్థం వినకపోయినా ఇవ్వగలిగిన దేవుడు. మీకు అర్థమవుతుంది? మాట విన్నవాడికి ఇస్తానన్నాడు అనుకోండి, మాట విన్నవాడు ఏం పొందుకుంటాడు, ఏమనుభవిస్తాడు? అవునంటారు కదంటారా? మీరు అర్థం చేసుకుని అంటే ఆయన కృప, ఆయన జాలి ఎంత గొప్పతో చూడండి. ఆయన మాట వినకపోయినా, ఆయన గ్రంథాన్ని చదవకపోయి ఇవాళ ఆస్తి పరులు ఎందరో ఉన్నారు. ఎవరు దీవించింది అది? వాళ్ళు అనుకుంటున్నారు మరొకటి ఏదో దీవించింది అని అనుకున్నారు. కానీ చెప్తున్నాడు, ఇవాళ మీరు నేను దీవించబడాలి అని అంటే ఆయన మాటను ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి, ఆయన గ్రంథమును గైకోవాలి. అప్పుడు మనకు రావలసిన ఫలాలన్నీ దేవుడు ఇస్తాడు. అది చెప్పాడు అనమాట. ఎవరితో? ఏమా రాహేల్తో ఏం చెప్పాడు? దేవుని ప్రతిగా నేనున్నానని యాకోబు చెప్పాడా లేదా? కానీ మనం ఏం చేస్తామంటే మానవుల మీద ఆధారపడుతూ ఉంటాం. ఇక్కడ మోషే ఇశ్రాయేలుతో ఏం చెప్తున్నాడంటే, ముందు ఆయన మాట వినాలంటే ఇప్పుడు ఆయన మాటలు ఎక్కడ ఉన్నాయి? అందుకే నిన్న కీర్తనలు ఏమన్నాడు? దేవారాత్రం ధ్యానించడం బాబు. ధ్యానిస్తే ఆయన మాట ఎలా వినాలో, ఆయన మాట ఏంటో మనకు అర్థం. ఇప్పుడు ఆయన మాటల ప్రకారంగా చేసామనుకో, మనకేం కావాలో, మన జీవితంలో ఏం అవసరం అవన్నీ పోగొట్టుకోమంట. దీవించబడడం అంటే అర్థం ఏంటి? మన మీదకి వస్తాయి అంటే మన కొరకు సిద్ధపడతాయి అని చెప్పి ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథంలోనికి మనం వెళ్తాం. కీర్తన గ్రంథం 127వ కీర్తన, 127వ కీర్తన తీసారు. 3 వచ్చింది. కుమారులు యెహోవా అనుగ్రహించు. అది ఎవరిస్తున్నారట? స్వాచ్యంగా ఇస్తున్నాడట. ఎవరికి? భార్య భర్తలకి. బిడ్డల్ని ఎలా ఇస్తున్నాడట? స్వాచ్యం అనగా ఆస్తి అన్న పదం. ఓకేనండి? ఒక ఆస్తిగా పిల్లల్ని దేవుడు ఇస్తున్నాడు. మరి ఆస్తిని పొందిన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అమ్మా, తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తిని కాపాడుకుంటలేదు. మరి దేవుడు ఇచ్చిన ఆస్తిని కాపాడగలుగుతున్నామా? అందుకనే ద్వితీయోపదేశకాండంలో అన్నాడు, ఇవన్నీ నీకు ప్రాప్తించి నీ మీదకి రావాలంటే నువ్వేం చేయాలి? ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆయన మాట ఎప్పుడైతే వింటావో దేవుళ్ళన్నీ వస్తాయి. ఓకేనా? ఒకసారి 115వ కీర్తనలోకి వెళ్తాం. అక్కడ ఒక మాట ఎలాగా దీవించబడతాడో చెప్తాడు. 13వ పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని. భయభక్తులు లేకపోతే ఆశీర్వదించబడరు. అంటే భక్తి చేయాలి, ఆయన మాటని ఆయన సన్నిధిలో. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను అభివృద్ధి చేస్తాడు. దేవుడు మిమ్మును మీ పిల్లలు ఏం చేస్తాడు? మనము మన సంతానాలు అభివృద్ధి చెందాలని ఏం చేయాలి? ఆయన ఇశ్రాయేలుతో అదే చెప్తున్నాడు. పిన్నలనేమి పెద్దలని, వయసుతో పని లేదు. ఆయన ఆశీర్వదించడానికి, వృద్ధి చేయడానికి, మన వెనకాల స్థితిగతులతో పని లేదు. ఆయన మాట వినే స్వభావం ఉంటే చాలు. ఆయన సన్నిధిలో బ్రతకగలిగిన సమయం ఇస్తే చాలు. మనల్ని ఎలా దీవించాలో ఆయనకి తెలుసు. అందుకని అక్కడ అన్నాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఎంత అద్భుతమైన పదమండి ఇశ్రాయేలుకి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడ్డారు. ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు. మీకు అర్థమవుతుందా అమ్మా? కానీ ఎవరో కొంతమంది దేవుళ్ళను ఊహించుకుంటున్నారన్నమాట. అందుకని భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు సృజించబడ్డారని అని చెప్తుంటే కింద ఒక మాట మీకు చూపిస్తాను. 3వ వచనం ఇదే అధ్యాయం. మా దేవుడు ఆకాశమందున్నాడు. మీకు అర్థమవుతుందా? అన్యజనులు వచ్చి మీ దేవుడు ఏడని అడుగుతారంట. 2వ వచనంలో చెప్పిన మాట. అప్పుడు ఇశ్రాయేలులు అనాలంట, మా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆకాశమందున్నాడు. తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆయన కోరిక ప్రకారంగానే సమస్తం జరుగుతుంది. మీ కోరికలు నా కోరికల ప్రకారంగా జరగవు. మా ఇంటికో యజమానుడు ఉన్నాడంటే ఆయనకో ఆలోచన ఉంటుందా? దాని ప్రకారంగానే భార్య నడవాలి.
దాని ప్రకారంగానే పిల్లలు నడవాలి. ఒక యజమానుడు ప్రణాళిక ఇచ్చుకుంటాడా లేదా? అలా నడవకపోతే ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? అలాగే ఒక ఇంటి యజమానుడికి నిర్ణయం ఎలా అవుతుందో, కోరిక ఎలా అవుతుందో, సమస్తని ఏలుతూ సృష్టించిన దేవుడు కూడా ఏమున్నదట? ఇచ్చ అంటే కోరిక. ఆయనకంటే ఒక ఇష్టం ఉంది. అది ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలని దేవుడు కోరుతాడు. 4వ వారి విగ్రహములు ఎవరి విగ్రహాలు? 2వ వచనంలో అడిగిన వారి విగ్రహాలు ఎలాంటివట? 2వ వచనం చదువుతా చూడండి. వారి దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకుందురు? మీకు అర్థమవుతుందా? అన్యజనులకున్న దేవుళ్ళు ఎవరట? అమ్మా అదే చెప్పాడు అక్కడ. వారి విగ్రహములు వెండు బంగారవి, వారికి దేవుళ్ళు ఉన్నారు. కానీ ఎలాంటి వాళ్ళు? విగ్రహాలు అన్నమాట. అంటే జీవం లేనివి దేవుళ్ళని ప్రార్థిస్తారు. అది విగ్రహం అని తెలుసు, కానీ ఏం పేరెట్టారు? దేవుడు అని పేరెట్టారు. ఓ పేరెట్టి ఆ విగ్రహమే దేవుడు అనుకుని తమ ఇష్ట కష్టాలన్నీ చెప్పుకున్నారు. అవి వింటావా? అవి అక్కడే చెప్పాడు చూడండి. అవి మనుషుల చేతి పనులు. అదే చెప్తున్నాడు. మా దేవుడు ఎవరున్నాడు? ఎక్కడ ఉన్నాడు అన్నాడు ఇశ్రాయేలుడు? ఆకాశం ముందు ఉన్నాడు. ఆయన సమస్తంలో తనకి వచ్చినట్లుగా చేస్తున్నాడు. కానీ విగ్రహాలు అనేవి వెండి బంగారాలవి. అవి ఏ రూపంలో ఉన్నాయి? ఎవరు చేశారు? మనుషులు చేశారు. బంగారం అయినంత మాత్రం దేవుడు అయిపోతాడా? బొమ్మే అనంట కదంటారా? అదే చెప్పాడు. వెండితో చేసిన, బంగారం చేసేసిన అది బొమ్మే. దేవుడు అనేవాడు కాదు. దేవుడు అనేవాడు ఎవరంటే సృష్టికర్త. అదే ఇందాక మనం క్లారిటీగా చదవమన్న 14 వచనంలో భూమి ఆకాశములను సృజించిన యెహోవా ఆయన దేవుడు, మనుషులను ఆశీర్వదించింది ఆయన, ఇవి కాదు. అది అక్కడ అన్నాడు, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి ప్రత్యుత్తరమేమో, చెవులుండి కన్నులుండి చూడు. నువ్వేం చేసినా మాట్లాడు. గుళ్ళు నువ్వేం చేసినా మాట్లాడు. కళ్ళు ఉన్నవాడు ఏం చేస్తాడు? అందుకే నువ్వు భయం సృష్టికర్త దగ్గర. కళ్ళుండి చూడవు, చెవులుండి నువ్వేం మాట్లాడినా వినం. నువ్వే నిజంగా నీ ప్రాణాపి స్థితికి వచ్చి నువ్వు చెవిలోకి వెళ్ళి చెప్పినా సరే నేను ఆపదల నుంచి తప్పించజాలవయ్యి. ఇది తెలుసా? విగ్రహము జీవం లేనిది, మానవుని నిర్మించినది, నిన్ను నన్ను ఆదుకోలేదు. అవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ అన్నాడని ఒక మాట మీకు చూపిస్తాను. 12 యెహోవా మమ్మును ఎప్పుడు? 10 ఎప్పుడు? అహరోను వంశస్థులారా. అది ఎవరు నమ్ముకోవాలి? ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఏం చేయలేదు, మరిచిపోలేదు. కింద ఆయన వారికి సహాయము, వారికి కేడేమో. ఇక ఏ దేవుడు సహాయం చేసేవాడు కాదండి ఇశ్రాయేలుకి. ఉండొచ్చు చుట్టుపక్కల. ఇక అర్థమవుతుంది. వాళ్ళ క్రైస్తవుడు కూడా క్రీస్తే సహాయం చేసేవాడు. మన పాపముల నుంచి సహాయం చేసేవాడు, విడిపించేవాడు ఎవరైనా ఉన్నారంటే క్రీస్తే. మనకి రక్షణ ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే క్రీస్తే. పరలోకానికి నడిపించేది ఎవరైనా ఉన్నారంటే క్రీస్తే. మరొక నామం కలిగిన దేవుడు లేడు. అది క్లారిటీ తెలుసుకోవాలి అమ్మా. ఇప్పుడు అందుకే నా మాట అన్నాడు ఏమని? 13 పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల గల వారిని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు అన్నమాట. ఆ ఆశీర్వాదం రావాలి అంటే కంపల్సరీ ఆయన గ్రంథాల వాక్య ప్రకారంగా నడవాలి ఇశ్రాయేలు. అదే అన్నాడు 127 కీర్తన 3వ వచనంలో ఏమన్నాడంటే కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఎంత ఆస్తి అండి. అబ్రహాముతో కూడా దేవుడు అదే అన్నాడు కదా, నీ సంతానము ఆకాశ రేణువులు అంత ఉంటది, నువ్వు ఏ దిక్కుకెళ్ళి దీవించబడతారా అంటే ఎన్నుంటే ఏమి నాకు సంతానం లేదని అన్నాడు అబ్రహాం. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎన్నున్న బిడ్డలు లేకపోతే జీవితం నిలబడేది కదా. అంటే దాని అర్థం ఏంటంటే చెప్పుకోవడానికి ఇంకొంత తరం ఉండదు ఏమా. ఈ అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని అని చెప్పుకున్నాడు. అంటే అబ్రహాం తర్వాత ఇస్సాకు పుట్టబట్టే కదా, ఇస్సాకు తర్వాత యాకోబు పుట్టబట్టే కదా. ఇప్పుడు ఆ వారి దేవుళ్ళు అని చెప్పుకుంటే యాకోబులో ఉన్న సంతానాలే కదా చెప్తున్నాడు ఇశ్రాయేలుకి ఏమా. కాబట్టి ఈరోజు మనం కుటుంబాలు కట్టుకున్నామంటే కుటుంబ వ్యవస్థకు దేవుడే కారణం.
ఇవాళ కుటుంబాన్ని అనుభవిస్తున్నాం, భార్య పిల్లలతో ఒక కుటుంబంగా ఆనందిస్తున్నాం, నాకు కుటుంబం ఉన్నదని చెప్పుకుంటున్నామంటే ఆయన ఇచ్చిన ఆస్తి అండి అది. కానీ మనం ఏం చేస్తలేదు, ఇచ్చిన వాడిని కనపరుస్తుంది. ఆయన కనీసం గుర్తించుకుంటలేదు. నా కష్టం, నా సంపద నేనే అని మనమే కనబడుతున్నాం తప్పని దేవుని కనపరచలేకపోతాం. అది చెప్పాడు, గర్భఫలము యెహోవా ఆయన ఇచ్చు బహుమానం. ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు అంటే, గిఫ్ట్ మనకి గిఫ్ట్ ఇచ్చి ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు. అలా గిఫ్ట్ ఇచ్చాడు. ఆదామమ్మలకి కయ్యేనుడి గిఫ్ట్ ఇచ్చాడు, కయ్యేను చెడిపోయాడు. హేబేలుడి గిఫ్ట్ ఇచ్చాడు, హేబేలు దేవుని నిర్ణయాల ప్రకారంగా బ్రతికాడు. తర్వాత అదే హేబేలుడు కయ్యేను స్వార్థంతో చంపేశాడు, అసూయతో చంపేశాడు, కక్షతో చంపేస్తే మళ్ళా హేబేలుడికి ప్రతిగా ఎవరిని ఇచ్చాడు దేవుడు? షేతులు ఇచ్చాడు. షేతుల నుంచి ఎనోషును దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఎనోషు యెహోవా నామమును బట్టి మరలా ప్రార్థించడం ప్రారంభమైంది. అలా దేవుని ఎరిగేవారు ఉంటారేమో దేవుడు ప్రతి తరాన్ని చూసుకుంటూనే వస్తారు. ఓకేనండి, అది గర్భఫలం. 3 ప్రవక్త ఫలం. 3వ పాయింట్ ప్రవక్త ఫలం. ప్రవక్త ఫలం తీసా 2వ రాజుల గ్రంథంలోకి మాట్లాడాలి. 2వ రాజుల గ్రంథం 4:9 2వ రాజుల గ్రంథం 4:9 ఒక మాట ఉండొచ్చు. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని ఒక స్త్రీ తన యజమానులతో, భర్తతో చెప్పుకున్నాడు. ఆవిడెవరో? సునేమి పట్టణస్తురాలన్నమాట. ఆవిడ తన భర్తతో చెప్తున్నట, మన యొద్దకు వస్తూ పోతున్నవాడు ఎవరు తెలుసా? సామాన్యుడు కదయ్య, దైవజనుడు అని చెప్తున్నాడు. ఎవరో? ఆ సునేమి పట్టణ. ఇంటికి వెళ్ళాక ఈ అధ్యయనం చదివితే మనకి ఈ భావం అర్థమవుతుంది. ఓకే, ఆ దైవజనుడు ఎవరంటే ప్రవక్త. ఎవరా ప్రవక్త? ఎలీషా. ఓకేనండి, ఆ ప్రవక్త ఎవరంటే ఎలీషా. ఓకే, ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 10 చదువు. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదాము. అతను మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయునని తన భర్తతో ఆ సహోదరి చెప్తుంది. సునేమి పట్టణస్థుడు. దైవజనుని ఎంత గౌరవించిందో చూసారు ఏమా? దైవజనుని యొక్క విలువ తెలుసుకుని ఆ విలువని ఎవరికి చెప్తుంది? అంటే మనం గోడ మీద ఒక గది కడదామని అని అంటుందంటే స్థితి ఉన్నావిడి. ఓకేనండి, ఒక స్థితి ఉన్నావిడి. ఎవరికి? ఆ సునేమి పట్టణస్థుడు. ఓకే, ఇదంతా గమనిస్తున్నాడు. ఎవరో దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా. ఓకేనా? గమనించి ఇప్పుడు తన దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. ఎవరి దగ్గర? ఎలీషా దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. ఎవరు అతను? గెహాజీ ఉన్నాడు. ఇప్పుడు గెహాజీని పంపుతున్నాడట ఆమె దగ్గరికి. ఏమని 13 చదువుతాం, మనకి టైం సరిపోదు. చూడండి, అతడు నీవు ఎంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకేమి నేనేమి చెయ్యవలెను? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ సునేమి పట్టణస్తురాలని పిలిపించుకొచ్చాడు. ఎవరో? ఎలీషా. ఎవరి ద్వారా? గెహాజీ ద్వారా. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడట, ఏమనంటే నీవు ఎంత శ్రద్ధాభక్తులు మా యందు. దైవజనుడి మీద శ్రద్ధ ఉంది, భక్తి ఉంది. మీకు అర్థమవుతుందా? ఏం చేయాలి నువ్వు ఇంత చేస్తున్నావు అని అడుగుతున్నాడట. రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడిగమని గెహాజీకి ఆజ్ఞ ఇక. మీకు అర్థమవుతుందా? గెహాజీతో చెప్తున్నాడట, ఎంత శ్రద్ధ కదా శ్రద్ధాభక్తులతో సహోదరి, నేను సైన్యాధిపతితోనైనా రాజుతోనైనా మాట్లాడాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే సైన్యాధిపతితోనైనా రాజుతోనైనా ఏ వ్యక్తి మాట్లాడలేడు. ఎవరు మాట్లాడగలరు? ప్రవక్త మాట్లాడగలరు. అది కాబట్టి ఇన్ని అడగకపోయినా చేస్తుంది కాబట్టి మనమే ఏదైనా అడుగుదాం.
ఏదైనా ఆశించి చేస్తుందేమో అని అంటే అక్కడ ఒక మాట ఉన్నది, చదువుతాం. గేహాజీకి ఆజ్ఞగా అతడు ఆ ప్రకారం ఆమెతో అను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురమున్నానెను. ఆ మాటకి అర్థం ఏంటి? నాకు ఆ సహాయం ఏమి అవసరం లేదు, ఎందుకని నేను నా స్వజనుల దగ్గర ఉన్నానంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ నాకు అండగా ఉన్నారు, నాకేమీ లోటు లేదు అని చెప్తూ అక్కడ కింద మాట అన్నాడు. ఎలీషా ఆమె నేనేమి చేయకూడదునని వాడిని అడుగు. అంటే గెహాజీని అడుగుతున్నాడు. ఇవన్నీ వద్దన్నది కదా, ఇంకేం చేయాలని కోరుతున్నాడు. అంటే ఇప్పుడు మీకు ఒక మాట, దైవజనులు గౌరవించి ఒక గది కట్టి దాంట్లో మంచం వేసి బల్ల చేసి దీపస్తంభం చేసి బస చేసుకునే అవకాశాన్ని ఆ త్రోవ వెళ్ళి వస్తున్నప్పుడు భర్తతో చెప్పి సిద్ధపరిచింది. కానీ ఎప్పుడన్నా నాకు ఇది అవసరమని అడగలేదు, అందుకే ఈయన వెతుక్కుంటున్నాడు. ఇంత చేస్తుంది కదా. సహజంగా ఎవరైనా ఏం చేస్తారో దైవజనుడికి చేశారంటే దేవుడి ద్వారా ఏదన్నా కోరే చేస్తారు. చాలా మంది చెప్తారు, ఇవిడు చెప్పుకోలేదు. కాబట్టి ప్రవక్త అడుగుతున్నాడు అంటే ఏం చేయాలని అంటే ఇప్పుడు గెహాజీ చెప్తున్నాడు. చూడండి 14 గెహాజీ ఆమెకు కుమారుడు లేడు. అర్థమైనప్పుడు కారణం దొరికేసింది. అమ్మా మనం ఏం చేయక్కర్లేదు, ఆవిడకి ఎవరికి లేరు అంటే అర్థమేంటి? సంతానం లేదు. కనీసం అన్ని చేసిన నాకు గర్భఫలం ఇవ్వండి అయ్యా అనేసి ఏం చేయలేదట. చేసిన సాయికి ఉపకారం కూడా కోరలేదు. కానీ ఎవరు వెతుక్కున్నారు? దైవజనుడు వెతుక్కున్నాడు. దేవుని ప్రేరేపణ ఉన్నది. ఇప్పుడు కుమారుడు లేడు గనక ఆయన ఎలీషా అంటున్నాడు అనమాట, మరుసటి ఏట నీకు ఈ మాసములో ఎవరు పుడతారో కుమారుడు పుడతాడు. అలాగే ఏం చేసింది? కుమారుని కన్నది. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు? భర్త ముసలవాడైనప్పుడు. అర్థమైందా? అంటే దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు వయసుతో సమయంతో పని లేదు, ఆయన నిర్ణయం. అంతేగాని గర్భఫలం ఎవరిచ్చే ఫలం బహుమానం అన్నాడు? ప్రవక్తకి ఇచ్చింది కనుక ప్రవక్త ఫలం పొందింది అనేది. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను. 17 వచ్చి పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కన్నదా లేదా? దీవించబడ్డదా లేదా? ఓకే, 4వ అధ్యాయం. ఇదే 4వ అధ్యాయంలో ఒక మాట మీకు చూపిస్తాను. మొదటి వచనం చదువుతాను. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ అంటే ఎలీషా దగ్గరకు వచ్చి, నీ దాసుడనైనా నా పెనిమిటి చనిపోయాడు. మీకు అర్థమవుతుందా? నా పెనిమిటి ఎవరని చెప్పింది? నీ శిష్యులలో ఒకడు. ఓకేనా? నీ శిష్యులలో ఒకడు చనిపోయాడు. అతడు యెహోవా యందు భక్తి గలవాడే. సామాన్యుడు కాదు, ఒకటే. నీ శిష్యులలో ఒకడు, 2 భక్తి గలవాడు. ఎవరయందు? యెహోవా యందు భక్తి గలవాడు. ఏదో విగ్రహాన్ని నమ్ముకున్నవాడు కాదు, నిజమైన దేవుణ్ణి నమ్మినవాడు. అతడు ఏమయ్యాడు? చనిపోయాడు. నీకు తెలిసే ఉన్నది. చనిపోయాను భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుడు వారు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉన్నట్టుగా వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొరపెట్టింది. ఎవరో అంటే ఏదో ఉపకారంతో వచ్చింది అనమాట. ఎవరో? ఈ సహోదరి, నా భర్త చనిపోయాడయ్యా, నీ శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు, 2 యెహోవా యందు భక్తి గలవాడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నాకు కుమారులు 2 ఉన్నారు, మేము అప్పై ఉన్నాము. అప్పుడు వారు వచ్చి ఏం చేస్తున్నారు? ఇప్పుడు నా కుమారులు 2 ఆ బాకీ చెల్లించడానికి దాసుడిగా తీసుకుపోతున్నారు. నువ్వేమన్నా నాకు సహాయం చేయాలని సలహా కోరకు ప్రవక్త దగ్గరికి వచ్చినట్టు. 2వ వచనం, ఎలీషా నా వలన నీకేమీ కావాలను? మీకు అర్థమవుతుందా? నా అంటే ఇప్పుడు ప్రవక్త గమనిస్తున్నాడు, వచ్చిందంటే ఏదో సలహా ఉంది, ఏదో అవసరం ఉందని. నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేయము చెప్పమను. అందుకామె, నీ దాసురాలునైనా నా ఇంటిలో నూనుకున్న ఒకటి ఉన్నదే, అది తప్ప మరేమి. ఇప్పుడు దొరికింది ప్రవక్తకి అవకాశం.
నూనె కొండ తప్ప ఏమీ లేదంటే ఇప్పుడు ప్రవక్త సలహా ఇస్తున్నాడు చూడండి అతడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొక్క దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకో. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టులో ఉంచుమని ఆమెతో సెలవీగా ఆమె అతని యొద్ద నుండి పోయి తనను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలన్నిటిలో నూనె పోసింది. ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి ఎత్తుంటే ఇప్పుడు లో నుండి నూనె పోస్తున్నారు. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వారు మరి ఏమీ లేదని చెప్పారు. అంతలో నూనె నిలిచిపోయింది. ఓకేనా? ఆ పాత్రలన్నీ చెప్పిన ప్రకారంగా తేగలిగిన పాత్రలు తెచ్చారు. నూనె పోస్తుంటే నూనె అవలేదు. మీకు అర్థమవుతుందా? పాత్రలు అయిపోయినేమో తప్ప కానీ ఆ ఒక్క కొండ నూనె. దైవజనుడు దీవిస్తే అలా ఉంటుంది. కింద చదువుతాం. ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ప్రవక్త ఫలం పొందిందా లేదా? ఈవిడ సహాయం కొరకు వచ్చింది. సహాయం ఉన్న కోరకుండా ఇంకొక ఆవిడ ఉపకారం చేసింది. సులేమి దైవజనుడైన ప్రవక్తకి చేసింది, నష్టపోలేదు. అలాగే ఏలియాకి చేసింది ఒక విధవరాలు. అవునా? బుడ్డులో కుంచెను ఉంది, తొట్టులో పిటికుడు పిండే ఉన్నది. అవునా? సారేపతనే స్త్రీ చచ్చిపోకముందు ఒక చిన్న అప్పం చేసుకుని నా బిడ్డ నేను తిని చచ్చిపోతామని ఉంటుంది. ఎందుకంటే ఘోరమైన కొరువు. ఆ కాలంలో నడిపించాడు ఎవరి దగ్గరికి? ఏలియాను దేవుడు. అంతకుముందు నీటి వాగి దగ్గర పోషించాడు. ఎక్కడ? ఎలాగా? కాకులముతో ఆహారం తెప్పించి ఉదయమున సాయంత్రం మాంసంతో పోషించడే లేదా? మరలా ఈ పట్టణం వచ్చి వచ్చిన తర్వాత ఆ సారేపతి సహోదరిని, ఆ ముసలవాడిని, వృద్ధురాలిని అడిగితే ఏం చేసింది? మాకు ఇదే ఉందని చెప్పి నువ్వుకున్నంతలో కొంత తెమ్మని అంటే మేము తిన్నా చచ్చిపోతాం, తినకపోయినా చచ్చిపోతాం. కాబట్టి నువ్వేం చేయాలి? అనుకునేది ఏంటంటే ఎలాగో చచ్చిపోతాం, దైవజనులా ఉన్నాడు పెడతాం అని ఏం చేసింది? పెట్టింది. ఆవిడ తొట్లు పిండి అవ్వలేదట, బుడ్డులో పొందిందే లేదా ఫలం? ఎప్పుడు కూడా అండి భక్తితో దైవజనుడికి చేసింది, దేవుని పనికి చేసింది ఎప్పుడు కూడా నష్టపోయే అవకాశం లేదు. మత్తయి సువార్తలోనికి వెళ్తాం. మత్తయి 10 41 వచ్చినండి చదువు. మత్తయి సువార్త 10:41. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము. మీకు అర్థమైన? ప్రవక్తకి ఏముంది? ఇప్పుడు ఫలం ఉంది. పొందాలంటే ఏమి చేయాలి? చేర్చుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ సురభి పట్టణస్తులను చేర్చుకుంది, గది కట్టింది. కాబట్టి ఏమైంది? గర్భఫలం పొందే వయసా? అయినా ఏం చేశాడు దేవుడు? గర్భాన్ని తెరిచాడు. దేనిని బట్టి తెలుసా? దైవాన్ని ఎరిగిన జనులను చేర్చుకున్నది కనుక. అందుకని అన్నాడు యేసు ప్రభు ఆ శిష్యులతో అన్నాడు, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్న వాడు నీతిమంతుని ఫలం పొందును. నీతిమంతుడు ఎవరు? క్రీస్తు. ఇప్పుడు నీతిమంతుని ఎలా చేర్చుకోవాలి? ఆ శిష్యులతో చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆ నీతిమంతుడు పంపుతున్నది ఎవరినే? శిష్యులు. ఇప్పుడు శిష్యులు పంపుతూ ఏమన్నాడంటే, మీరు ఏ పట్టణంలోకి వెళ్ళిన వారికి శుభమని. ఎప్పుడు? మీరు చేర్చుకుంటే, పట్టణమైనా సరే ఇల్లు అయినా సరే మీరు చేర్చుకుంటే కనుక మీరేం చెప్పాలి? శుభం. ఆ శుభం ఏంటి? వీరిని చేర్చుకుంటున్నప్పుడు వీరిని పంపింది ఎవరట? ప్రభు. ఆ నీతిమంతుడు అన్నమాట.
అంటే ఇప్పుడు ఆ నీతిమంతులు చేర్చుకోవాలంటే ఆయన ద్వారా వచ్చిన వాళ్ళు చేర్చుకోవాలి, సేవకులు చేర్చుకోవాలి. అంటే ఒక సేవకుడు ఏ గృహానికి వెళ్ళినా చేర్చుకుని ఏం చేయాలి తెలుసా? కూర్చోబెట్టి కుటుంబ విషయాలు కాదని మాట్లాడవలసి, దేవుని విషయాలు సంభాషించే, అది శుభం. మీరు ఏ ఇంటికి వెళ్ళినా శుభాన్ని చెప్పమన్నాడు, ఏంటో శుభం వచ్చును వాక్యం, సువార్త అక్కడ దీవిస్తుంది అన్నమాట. అది నీతిమంతుని ఫలం. అంటే అలా వాక్యం చెబితే ఆ ఇంటికి చేర్చుకుని వాక్యం వింటే ఆ వాక్యం విన్న కుటుంబం వాక్య ఫలం పొందితే తప్ప పోగొట్టుకునే అవకాశం లేదు. కింద చదువుతాం. మరియు శిష్యుడని ఎవడో ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎంత అద్భుతమైన విషయం అండి. అంటే ఆయన పేరట వస్తేనంట కనీసం చిన్న పిల్లవాడికైనా తన దాసుడికి ఇచ్చినా సరే ఏముందట? ఫలం ఉంది. చన్నీళ్ళు ఇచ్చిన ఫలం. ఆ ఫలం విలువ తెలిసిన వాళ్ళు, ఆ ఫలం విలువ తెలిసిన వాళ్ళు దైవజనులైనా దైవ పెట్టలైనా ఎందరో గౌరవిస్తారు. గౌరవించిన వాళ్ళందరూ దీవించబడతారు. మీరు అర్థం చేసుకోండి, గౌరవం తెలుసుకోవాలి. అమ్మా, ఒక సువార్తికుడిని చేర్చుకునేలా ఉండాలి ఏ కుటుంబమైనా సరే. వాక్యం చెప్తానని వస్తాను, మీ కుటుంబాలు దర్శిస్తున్నాను వస్తున్నాను, మాకు ఖాళీ లేదండి అని అనకూడదు. మళ్ళా రమ్మని అనకూడదు. ఎందుకంటే ఆ సమయం మళ్ళా వచ్చేది కాదు. సమయాన్ని ఏం చేయమన్నాడు? సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకని? దినములు చెడ్డవి, ఉన్నంతలోనే సద్వినియోగం చేసుకుంటారు. దొరికినప్పుడే మనం వాక్యాన్ని వినాలి. అది దేవుడిచ్చిన భాగ్యం. ఓకేనండి. ఇది ప్రవక్త ఫలం అన్నమాట. అలాగే శిష్యుని తెచ్చుకున్నవాడు శిష్యుని ఫలం పొందాడు, నీతిమంతుని తెచ్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందాడు. ఆయన శిష్యులు ఎవరంటే 12. అమ్మా, ఇప్పుడు మనం కూడా ఎవరు శిష్యులు? ఇప్పుడు మనం ఎవరు? నీతిమంతులు. నీతిమంతుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు అన్నమాట. ఇప్పుడు మనం వెళితే ఏముందంట? ఆ ఇంటికి నీతిమంతుని ఫలం రావాలంటే నీతిమంతులు చేర్చుకునే కుటుంబంలాగా లోపం ఉండాలి. అది తెలియక చాలా మంది పోగొట్టుకున్నారు. ఓకేనా? మరొక మాట సార్, ప్రవర్తన ఫలం. ప్రవర్తన ఫలం. ప్రవర్తన కూడా ఏమున్నదట? ఇందాకేమో ప్రవక్త ఫలం, ఇప్పుడు ప్రవర్తన ఫలం. ఓకేనా? అంటే పనులు అన్నమాట. సామెతల గ్రంథం 1 సామెతల గ్రంథం 1 31 వచ్చింది. సామెతల గ్రంథం 1:31. కాబట్టి వారు చూడండి, తమ ప్రవర్తనకు తగిన ఫలం, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరింతురు. ఎవరు వారు? జ్ఞానాన్ని, దేవుణ్ణి విసర్జించుకున్నవారు, అసహించిన వారు అన్నమాట. ఓకేనా? 29 వచ్చింది. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నట వారికి ఇష్టము లేకపోయిను. అలాంటి వారితో చెప్తున్నాడట. ఓకేనా? కాబట్టి వారు తమ ప్రవర్తన ఫలమునకు ప్రవర్తనకు తగిన ఫలము పొందుతారు. అంటే వాక్యం వద్దని అన్నారు అనుకోండి, దానికి ఏముందంట? అదే అంచెజరమని ఏమవుతుంది అన్నాడు? అది తీర్పు తీర్చున్నారు. అబ్బాయి మీ పాద దులిపి వచ్చాడు. అంటే ఏ కుమ్మానికైనా సువార్తికుడు వెళ్ళాడు అనుకోండి, ఆ సువార్తికుడే వద్దనుకున్నది ఆ ఇంటికి ఆ సువార్తే సాక్ష్యం చెప్తాడు. అర్థమైందండి? మనం అర్థం చేసుకోవాలి. అందుకనే జ్ఞానాన్ని త్రోసేసేలా ఉండకూడదు ఏ కుటుంబం. అంటే దేవుని జ్ఞానం వద్దని అనకూడదు. అది నా మాట చెప్తున్నాడు. తగిన కాలమందు వారికి ఏమున్నదట? ఫలం ఉందే. వారి ప్రవర్తనకు ఫలం ఉంది. దేవుళ్ళు ఎలా వ్యవహరించారు, దైవజనుల దగ్గర ఎలా వ్యవహరించారు, దేవుని పని జరుగుతుంటే ఎలా వ్యవహరించారు, వారి ప్రవర్తనకి ఏమున్నదట? ఫలం ఉంది. ఓకేనా? 32 వచ్చు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి అంటే నాశనం కాకూడదని సువార్తికుడు వెళ్తుంటే ఇంటికి.
ఏమి లేక నాశనం అవుతున్నారట? జ్ఞానం. ఏ జ్ఞానం? దైవ జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే వాక్యంలో. లోకానికి జ్ఞానం ఉంది, అది దేవుని తెలియపరచలేదు. అవునా? ఇందాక 115వ కీర్తనలో చదువు, ఆ వారి దేవుళ్ళు ఎలాంటివి అన్నాడు? వెండి బంగారు. అది లోక జ్ఞానం. మనుషుడు చేసిన ఎవరని భ్రమపడుతున్నారో దేవుడు అని భ్రమపడుతున్నారు. అది లోక జ్ఞానం. దేవుని జ్ఞానం ఏంటి? భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడాలి. అది జ్ఞానం. అది సృష్టికర్త ఆయన. ఏమో మీకు అర్థమవుతుంది. అందుకనే జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమర్చి నిర్మూలమగుదురు. బుద్ధిహీనులు అంటున్నారట, మేము క్షేమంగానే ఉన్నామన్నారు, కానీ క్షేమము ఉన్నదని కూడా మైమర్చిపోయారట. అలా ఓకేనా? ఏమి లేక? జ్ఞానం లేక. జ్ఞానం భవిష్యత్తును చూపిస్తుంది. మన జ్ఞానం మనం రక్షించాలి. అదే జ్ఞానం లేని వాళ్ళు నాశనం అవుతున్నారు. ఎలా నాశనం అవుతున్నారు అంటే తమ ప్రవర్తన బట్టే ఫలం. ఓకే, మరొక మాట చాలు. యెహెజ్కేలు గ్రంథం 7:4. సార్ 7:4. యెహెజ్కేలు గ్రంథం 7:4. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును. నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను అను. చూడండి, నీ హేయ కృత్యములు నీ మధ్యనే నుండనిత్తును. ఇశ్రాయేలు గురించి చెప్తున్నమాట. నీ ప్రవర్తనకి ఏముందట? ఫలం ఉంది. యెహెజ్కేలు ద్వారా ప్రవచిస్తున్న మాట ఇది. 3వ, నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తన బట్టి. అది అంటే ఇప్పుడు కోపం తెచ్చించడానికి కారణం ఏది? నీ ప్రవర్తన. నీవు చేసిన సమస్త ఏ కృత్యముల ఫలము నీ మీదకే రప్పిత్తును. నీ ఎడల కటాక్షము ఉంచకయు కనికరము చూపకయు నుందును. నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను. నీ ఏ కృత్యములు నీ మధ్యనే. యెహోవా అని ఎరుగు కూడా యెహోవా చెప్పినట్టు చేయడం. ఏ కృత్యములు అంటే దేవునికి ఇష్టం లేని పనులు అంటే హేయమైన పనులు. ఓకేనండి? ఆయన గ్రంథాన్ని మీరు దేవుని విడిచిపెట్టే విగ్రహాలతో చెదిరిపోయిన వారండి. ఓకేనండి? ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు తెలుసండి యెహెజ్కేలు గారు? శరలో ఉన్నప్పుడు చెప్తాడు. బబులోను శరలో ఉన్నప్పుడు. నువ్వు ఈ బాధపడడానికి, దేవుని ఉగ్రతకు గురవడానికి కారణం ఏంటన్నమాట? నీ హేయ కృత్యం. దానియేలు గ్రంథం చదువున, యెహెజ్కేలు గ్రంథం చదువున, ఇశ్రాయేలులో అనుభవిస్తున్న కార్యాలు అన్నమాట. ఒక మాట మీకు చూపిస్తాను. 27 రాజు వ్యాకులపడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను. చేసిన దోషాలకి కారణాలను బట్టి. 10వ. ఇదే యెహెజ్కేలు గ్రంథం 9:10. కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారికి అనుభవింపజేసేదను. అతడు చూడండి, అప్పుడు అవిసెనార బట్ట ధరించుకుని లేఖకుని సేరాబుట్టి
నడుములకు కట్టుకొనిన వాడు వచ్చి నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తినని మనవి చేసి. మీకు అర్థమవుతుందా? ఎవరంటే ఏహెచ్కేలు గారు. 11వ వచనంలో చెప్తున్నది ఎవరంటే, లేఖకుడు ఎవరంటే ఏహెచ్కేలు గారు. 10వ వచనంలో వారి మీద కటాక్షం ఉంచకపోవడం అంటే ఇశ్రాయేలు మీద, వారి ప్రవర్తన ఫలానికే నేను వారికి ప్రతిఫలం ఇస్తాను అని చెప్తారు. అంటే ఇశ్రాయేలు దేవుడు చెప్పినట్టుగా ప్రకారంగా బ్రతికినప్పుడు అన్ని ఫలాలు పొందారు. దేవుని మాట త్రోసేసిన, దేవుని మాట వినకపోయిన దానికి కూడా ఏమి ఇచ్చాడట? ఫలం ఇచ్చాడు. ఆ ఫలం ఏంటంటే శత్రువుల ద్వారా వారు అనుభవించవలసిన గుణపాఠం. 11:21. 11:21. చూడండి. అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేయుచు వచ్చిన హే క్రియలను జరిగించుట, చూడండి, జరిగింప బూనుకుని వారి మీదకి తమ ప్రవర్తన ఫలము రప్పింతును. ఇదే ప్రభు అయిన. మీకేమర్థమైందా? వీళ్ళు చేసిన ఏ కృత్యాలు ఏంటనుకున్నారు అమ్మా? తమ విగ్రహములను అనుసరిస్తున్నారు. పాత పోసిన విగ్రహాలు, మనుషులు చేసిన విగ్రహం ఎందుకు ముచ్చట పొందుతుంది. దేవుని మహిమను విగ్రహాలకు ఇస్తూ ఏమైనా క్రియలు చేస్తే వారి ప్రవర్తనకు ఫలం ఇస్తున్నాడు అన్నమాట. 22 ఇదే హెచ్కేలు. 31 కావున నేను, చూడండి, కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. ఎందుకు? ఏమా? జీవం కలిగిన వాడిని విడిచిపెట్టి విగ్రహాల మీద ఆధారపడుతున్నారు, వారిని అనుసరిస్తున్నారు. వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రదగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అందుకనే బబులోను చెరలో నెబుకద్నెజరు ద్వారా బుద్ధి చెప్పించిన దేవుడు అలా చెరలోకి వెళ్ళి కూడా యెహెజ్కేలు గారు ఇశ్రాయేలుకి ఏం జరిగిందో చూసినవాడు ఇశ్రాయేలుతో ఉండి, అలాగే రాజ్యములో కాకుండా కోటలో ఉండి అనుభవించిన వారు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎన్ని పరీక్షలు వచ్చినా వారి విగ్రహాల వైపు తిరిగారండి. విగ్రహానికి మొక్కారా? అగ్నికైనా ఆహుతం అయిపోతామన్నారు. క్రూర మృగమైన సింహానికైనా మేము ఆహారం అయిపోతాం తప్పకని మేము ప్రతిమలకి బట్టికి నమస్కారం. అదేంటి ధర్మశాస్త్రం నేర్పిన భక్తి. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారి యొక్క భక్తి అది. వారి ఫలం వారు పొందారు. ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు వారిని తప్పించగలిగాడంటే కారణం ఏమా? ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. వారి నీతి ఫలం వరకు వచ్చింది. కానీ ఇశ్రాయేలులో చాలా మంది విగ్రహాల వైపు తిరిగితే దేవుని విడిచిపెడితే శత్రువుల చేత వారి ప్రవర్తన ఫలానికి బుద్ధి చెప్పేవాడు దేవుడు. కాబట్టి వృక్ష ఫలం, గర్భఫలం, ప్రవర్తన ఫలం, ప్రవర్తన ఫలం, ఈ ఫలాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. సమయం మనకి సరిపోతుంది. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ ఫలాలను మనం ధ్యానించగలం. ఓకేనండి? అంటే దేవుడు మన జీవితంలో మనకు కావలసినవి ఏర్పరిచిన వాడండి. మనం పుట్టక ముందే సమస్తాన్ని నిర్మించి మనకు ఆహారాన్ని ఫలంగా ఇచ్చినవాడు. మనం ఈ భూమి మీద పుట్టి పెరుగుతున్నప్పుడు కుటుంబ వ్యవస్థ కొరకు చక్కటి వివాహం అనే బంధం ద్వారా బిడ్డల ద్వారా కుటుంబాన్ని ఏర్పరిచి గర్భఫలం ద్వారా ఆశీర్వదించిన దేవుడు. మనం దేవుని మాట తప్పి తిరుగుతున్నప్పుడు ఆనాడు ఇశ్రాయేలును కూడా ఆయన మాట జవదాడుతున్నప్పుడు, ఆయన ఆజ్ఞను మీరుతున్నప్పుడు ప్రవక్త ద్వారా హెచ్చరించిన వారు, ఆ ప్రవక్త మాట కూడా వినకుండా వెళ్ళి దాటిన వారు ఏ కృత్యములు పాలై ఎవరా ప్రవర్తన ఫలం ఇచ్చాడు?
అలాగే ప్రవక్త మాట విని లోబడిన వాడు, గౌరవించిన వాడు, చేర్చుకున్నవారు దీవించబడ్డారు. ఆ మాటలో క్రొత్త నిబంధనలో క్రీస్తు కాలంలో చెప్పిన విషయాలు కూడా మనం చూస్తాం. అలాగే ప్రవర్తన ఫలం. ఇశ్రాయేలు తమ ప్రవర్తనకి దేవుని విడిచి మీరినందుకు వారి ఫలాలు శత్రువుల ద్వారా బుద్ధి చెప్పించారు. ఇంకా ఆశీర్వాదకరమైన వాక్యం దేవుడు అవకాశం ఇస్తే మరొక సమయంలో ఈ మాటలన్నీ మనం ధ్యానించుకుందాం. మరి ఇంతవరకు ఈ మాటలు మన హృదయంలో దేవుడు తలింపచేయాలని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పరమ తండ్రికి స్తోత్రాలు తెలియజేస్తూ మాట్లాడుతూ థ్యాంక్ యూ.